టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. తమన్నా భాటియా పాన్ ఇండియా హీరోయిన్. ఈ భామకు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువతలో తమన్నా అభిమానులు ఎక్కువ. అందుకని ఆమెను వెతుక్కుంటూ పలు బ్రాండ్స్ వస్తున్నాయి. తమన్నాతో తమ బ్రాండ్ ప్రమోట్ అయ్యేలా యాడ్స్ వంటివి చేయించుకుంటూ సేల్స్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకుగాను భారీ మొత్తంలో ఆమెకు డబ్బులు ఇస్తున్నారు. అయితే ఓ యాడ్ ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది. పోలీసుల నుంచి నోటీసులు వచ్చేలా చేసింది. ముంబై నుంచి అందుకున్న లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం తమన్నాకు మహారాష్ట్ర స్టేట్ సైబర్ సెల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్కు చెందిన ఫెయిర్ ప్లే యాప్ను ప్రమోట్ చేశారని, అది ఇల్లీగల్ యాప్ అని నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్, శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ స్టార్ట్ నెట్వర్క్ సంస్థ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ వయాకామ్ 18కి చెందిన జియో యాప్ సొంతం చేసుకున్నాయి. అయితే ఐపీఎల్ మ్యాచ్లను ఫెయిర్ ప్లే ఇల్లీగల్గా స్ట్రీమ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమన్నాకు నోటీసులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే ఫెయిర్ ప్లేలో ఐపీఎల్ చూడమని ఆవిడ వీడియో చేసి విడుదల చేశారు. తమన్నాకు సమన్లు జారీ చేసిన పోలీసులు ఈ నెల 29లోపు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారట. ఇంతకు ముందు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు సైతం ఫెయిర్ ప్లే యాప్ విషయంలో పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆయన్ను ఈ నెల 23న విచారణకు రమ్మని ఆదేశించారు. అయితే ఆయన మరో తేదీకి వస్తానని చెప్పారు.